మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మర్రిపాడు ప్రజలు తమ కుటుంబ సభ్యులని వారిని అవమానించేలా మాట్లాడడం సరికాదని ఆనం వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఆనం అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటూ ఆరోపించిన విక్రమరెడ్డి ఇసుక వ్యవహారంలో నెలకు కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని వ్యాఖ్యానించారు. 2 ఏళ్ల తర్వాత దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని మంత్రి ఆనంకు మేకపాటి విక్రమరెడ్డి సవాల్ విసిరారు. స్థానిక ఎమ్మెల్యే గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు మర్రిపాడులో కేవీబీ స్కూల్ దగ్గర అక్కడ ఒక టీడీపీ కార్యకర్త, అయ్యా మీ ఎలక్షన్ అప్పుడు హామీలు ఇచ్చారు కదా, హై లెవెల్ కెనాల్ పూర్తి చేస్తారన్నారు కదా, 26 మార్చిలో పూర్తి చేస్తారని మాకు హామీ ఇచ్చారు కదా, దాని సంగతి ఏందయ్యా, దాని పరిస్థితి ఏంది కొంచెం చెప్తారా అని అడిగారు. ఆయనకి అంత మాత్రం హక్కు లేదా? ఆయన ఉండే ఊర్లో ముఖ్యమైన ప్రాజెక్టు కంప్లీషన్ గురించి అడగడానికి హక్కు లేదా? ఆయన ఎమ్మెల్యేగా ఉండి ఆ సమాధానం చెప్పడానికి ఆయనకు కూడా బాధ్యత ఉందా లేదా? అవన్నీ వదిలేసి రకరకాలుగా విమర్శలు చేశారు. ముందుగా మర్రిపాడు ప్రజలందరూ మా కుటుంబం అంటే భయమా అని ఒక ప్రశ్న వేశారు. అయ్యా, అది భయం కాదు, అది అభిమానం. అది ఒక రోజులో పుట్టుకోరాలేదు. దాదాపు 83 నుంచి నాన్నగారు రాజకీయాల్లో వచ్చిన తర్వాత అనేక సేవలు అందించి ఈ ప్రాంతానికి పేరు పొందారు. 83లోనే డిగ్రీ కాలేజ్ పెట్టడం జరిగింది. దాని తర్వాత నవోదయ స్కూల్ అని చెప్పి దానికి భూమి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కూడా పెట్టడం జరిగింది. 100 ఎకరాలు తీసి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కూడా పెట్టడం జరిగింది. అదే ఇంజనీరింగ్ కాలేజ్ మొన్న 22లో కూడా 200 కోట్ల ఆస్తి అయితే ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసి గౌతమ్ పేరు మీద ఎప్పుడు గుర్తుగా ఉంటుందని ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ కూడా